రాష్ట్రంలో కుల మతపరమైన వివాదాలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. విజయవాడలో కులపరమైన వివాదాలు లేవనెత్తారని, ఇప్పుడు కడపలో మతపరమైన వివాదం సృష్టించారన్నారు. కడపలోని ఆల్మస్పేట సర్కిల్కి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ముస్లింలు డిమాండ్ చేయడం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందన్నారు. దీన్ని మతపరమైన వివాదంగా సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ దీన్ని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి, శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూడాలంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో ఒక సర్కిల్ దగ్గర వివాదాస్పదమవుతోంది. మతపరమైన ఆందోళనకు దారి తీసే క్రమంలోనే ఇవాళ పోలీసు పికెటింగ్ కూడా ఏర్పాటు చేసింది. అసలు దీన్ని బీజేపీ నాయకులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వివాదాలు గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదమైన అంశాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీని పట్ల పోలీసులు జాగ్రత్తతో వ్యవహరించాలి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఎందుకు ఇలాంటి వివాదాలు గతంలో ఎన్నడూ లేని ఇటీవల కాలంలో తరచూ ఎక్కువ అవుతుంది, రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆవశ్యకత అవసరం ఎవరికి వచ్చింది ఏంటి అనేది బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ సర్కిల్ నేమ్ పెట్టాలని చెప్పేసి వివాదాస్పదం అవుతుంది. దాన్ని ఎలా చూడాలి? సుల్తాన్లు సైతాన్లు మాకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. టిప్పు సుల్తాన్ ఎవరండి? ఒక హిందూ వ్యతిరేకి, ఒక రాక్షసుడు. వేలాది మంది హిందువులను కూచకోత కోసినటువంటి ఒక పరమ దుర్మార్గుడు. ఈరోజు కూడా మేల్కోటలో మీరు కానీ గమనించారంటే దీపావళి పండుగని జరుపుకోరు. ఎందుకంటే ఆ దీపావళి రోజు దాదాపు 1000 మంది హిందువులను ఊచకోత కోసినటువంటి నరరూప రాక్షసుడు. ఆయన పేరు తీసుకొని వచ్చి కడప కోటలో పెట్టాలనే ప్రతిపాదన మంచిది కాదు. కాబట్టి దీని వెనకాల కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. ఎల్లుండు హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా సరే రద్దు చేయాలి, ఏ విధంగా అయినా హనుమాన్ శోభాయాత్ర జరగకూడదని చెప్పి కొన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ కుట్రలు చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర డీజీపీ గారిని నేను కోరుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హనుమాన్ శోభాయాత్ర మేము నిర్వహించి తీరుతాము. దానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అందరూ సమిష్ట కృషితో ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా తీసుకుపోవాలని చెప్పి ముందుకు పోతా ఉంటే మీరు గమనించినంత 3 నెలల ముందు అంబటి రాంబాబు గారి విషయంలో కుల ప్రస్తావన తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక కుల రాజకీయం చేయడం జరిగింది. ఈరోజు మతాల మధ్య చిచ్చుపెట్టి ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండంగా మార్చాలని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వారి పన్నాగానే మేము సాగనివ్వం. సార్ ఇదంతా ఈ ప్రమేయం అంతా, ఈ పథకం అంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందని భావించవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు, రాజకీయ నిరుద్యోగులకి మిగిలిపోయారు. మా మీద నేరుగా విమర్శ చేసే అవకాశం వాళ్ళకి లేదు. ఎందుకంటే ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మా 3 పార్టీలు ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంది. కాబట్టి ఏదో ఒకటి అంశం, ఇది సెన్సిటివ్ అంశం కదా, మతం కానీ కులం కానీ చాలా సున్నితమైనటువంటి అంశాలు. అలాంటి అంశాలను తీసుకొని వచ్చి శాంతి భద్రతలు భంగం కలిగించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు. అలాంటి వారి ఆటలు మేము సాగనివ్వం. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి మతపరమైన కులపరమైన ఉద్దేశాలు సృష్టిస్తున్నారని భావించవచ్చు? ఖచ్చితంగా భావించవచ్చు కాదు, భావించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు, అన్నీ గమనిస్తున్నారు. ఈ విధంగానే హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించిన కారణంగానే 2024లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరస్కరించడం జరిగింది. మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కానీ, కేరళ ఎన్నికల్లో కానీ, తమిళనాడు ఎన్నికల్లో కానీ మీరు కానీ గమనించినట్టయితే ఆ 3 ముఖ్యమంత్రులు హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించిన కారణంగా వారు అక్కడ చిత్తుగా ఆ రాష్ట్ర ప్రజలు వారిని ఓడించడం జరిగింది. కాబట్టి హిందూ బంధువులతో పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా ఎల్లుండి జరగబో శోభాయాత్రని అందరం కలిసి విజయవంతం చేయాలని చెప్పి కడప జిల్లా వాసులు కోరుకుంటున్నాను. ఇది ప్రధానంగా రాష్ట్రంలో జరిగే విద్వేషాలకు మూల కారణమైన వారిని అందరికీ కూడా ప్రజలు గుణపాఠం నేర్పుతున్నారు. ఇకనైనా మార్పు రావాలని చెప్పి భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో, రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.